अधिकम् गुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषाभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय 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 श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय नमः ओम नमो भगवते वासुदेवाय नमः ओम नमो भगवते वासुदेवाय नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैश्चिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरे कृष्ण Sri Radhe Radhe, thank you all so much. My humble obeisances to all my gurus and Siksha gurus. Dandavat Pranam Matajis and Prabhujis. ఈరోజు మనం జపా సెషన్ 3లో గ్యాదర్ అయ్యాము ఇక్కడ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. प्रणाम. श्री श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य नित्याय गौर प्रेमानंदे हरि हरि बोल. श्री राधे राधे. हरे कृष्ण. సో మనం దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకంలో నుండి అధ్యాయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకున్నాము. ఈ 11 జపా సెషన్ 3 అనేది మనకి ఏప్రిల్లో మొదలైంది. సో ఇప్పటి వరకు కూడా నిరద్వికంగా, అంటే వితౌట్ ఎనీ బ్రేక్, మనం ఏదో అప్పుడప్పుడు ఫెస్టివల్స్ తప్ప ఎక్కువ సెలవులు తీసుకోకుండా చక్కగా కొనసాగిస్తూ ఉన్నాము. మనం ఏమేమి చెప్పుకున్నాము అంటే 18 అధ్యాయాలు, 18 రోజులు. దాని తర్వాత 108
ముఖ్య శ్లోకాలు భగవద్గీతలో చెప్పుకున్న తర్వాత దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకం స్టార్ట్ చేశాము. సో ఇంకా 1 year అవ్వలేదు, మార్చ్ వరకు 1 year అవుతుంది. సో ఈరోజు మనం ఆఖరి చాప్టర్ అనమాట. అది ఒక పుస్తకాల్లో 90వ చాప్టర్ అని వచ్చింది. ఆన్లైన్లో 89 అని ఇచ్చారు, కానీ లాస్ట్ చాప్టర్ అనమాట. సో శ్రీకృష్ణుడి యొక్క దివ్య లీలలోంచి ఒక భాగం అనమాట ఈరోజు మనం మొదలెడతాం. సో ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్లో అయిపోతుంది. మండే వరకు అయిపోవచ్చు, లేదా మ్యాక్సిమం ట్యూస్డే వరకు అయిపోతుంది. ఆ తర్వాత కొద్ది రోజులు మనము భగవద్గీత శ్లోకాలు చదువుదాము, శ్లోక బై శ్లోక, చాప్టర్ బై చాప్టర్. అందరికీ అవకాశం ఉంటుంది. సో మీరందరు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. శ్లోకము అనువాదం మాత్రమే 700 శ్లోకాలు చదువుదాము. చదివిన తర్వాత మనం కొత్తది ఏదందో అది మొదలు పెడతాం. ఓకే, సో మీరందరూ ఇప్పటి నుండి ఓపెన్ చేసి స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. సో మీరందరూ చక్కగా వస్తున్నారు, దానికి చాలా సంతోషము. మీ సాంగత్యంలో ఉండడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏమంటే, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండటం వల్లే ఇది కొనసాగుతుంది. సో బ్లెస్ మీ ఆల్వేస్ టు కంటిన్యూ దిస్ క్లాస్. థ్యాంక్ యూ. సో లాస్ట్ చాప్టర్ శ్రీకృష్ణుని లీలలు సింహావలోకము అని ఉందన్నమాట. అంటే లోకనము అని ఉంది, పుస్తకంలో కూడా అట్లే ఉంది. అంటే శ్రీకృష్ణుని లీలలే చెప్పుకుంటున్నాం మనం. మొత్తం ఈ 10వ చాప్టర్, 10వ క్యాంటో ఆఫ్ శ్రీమద్ భాగవతమే శ్రీకృష్ణుడి యొక్క పుస్తకం అన్నమాట. సో మనము భాగవతము వరుసగా 9 క్యాంటోలు చదవాలంటే చాలా సమయం పడుతుంది. సో మనము మధ్యలో ఈ పుస్తకం మనకి శ్రీల ప్రభుపాదుల వారికి జై, గురు మహారాజ్కి జై. శ్రీల ప్రభుపాదుల వారు మనకి అదృష్టాన్ని కలిగించారు. ఆ పుస్తకం, ఆ క్యాంటోని వేరే లీలలు మాత్రమే రచించి శ్రీకృష్ణుని గురించి తెలుసుకునేటట్టు మనకి రచించి అనువదించి ఇచ్చారు. అన్ని భాషల్లో అనువాదం ఉంటుంది. సో మనం శ్రీకృష్ణుని లీలలు ఎందుకు చదువుతామంటే, ఆయన్ని తలుచుకుని ఆయన మీద ప్రేమభావం పెంచుకుని భక్తి పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో నిన్న మనం చక్కగా ఏమి దర్శించుకున్నాము? నిన్న దర్శనం జరిగింది కదా ఒకటి. ఈ భూలోకంలో మనకు అలా కనిపిస్తారు. ఆయన కారణోదక సాయి విష్ణువు ఆయన దగ్గరికి అర్జునుడిని తీసుకెళ్ళాడు అనమాట. అయితే మామూలుగా శ్రీకృష్ణుని లీలలు అన్నీ చెప్పుకుంటూనే ఉన్నాం. కావాలంటే ఆ చిన్నపిల్లలని అందరినీ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆయన శ్రీకృష్ణుడు తెలుసుకోగలుగుతాడు. కావాలంటే వెళ్లకుండా కూడా ఆపగలడు. ఇంకా కూడా అనుకుంటే అతను తీసుకెళ్లేవాడిని రెడ్ హ్యాండెడ్గా కూడా పట్టుకోవచ్చు. శ్రీకృష్ణుడు ఏదైనా చేయగలడు. కానీ ఆ లీల ఎటువంటిది అంటే, అర్జునుడికి ఆ సామ్రాజ్యం ఏంటి, ఆధ్యాత్మిక లోకాన్ని ఒకసారి చూపించాలి అని అనుకున్నాడు. కాబట్టి కృష్ణుడు చాలా ఓపికగా 1, 2, 3, 4 అలా 9 మంది పిల్లల్ని మహావిష్ణువు వచ్చి తీసుకెళ్ళిపోవడం కూడా చూస్తున్నాడు. సో మహావిష్ణువు ఏమంటారు అక్కడ, మీ ఇద్దరిని దర్శించాలనే నేను ఇలా చేశాను అని అంటారు. అయితే ఇక్కడ మళ్ళీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. వాటికన్నిటికీ ఆన్సర్స్ చెప్తూ సుఖదేవ్ గోస్వామి ఈ విధంగా వర్ణించారు ఈ చాప్టర్లో. సో మహావిష్ణువు కూడా ఇక్కడ వచ్చినప్పుడు కృష్ణుడిని చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు కదా, కానీ అది అంత సులభం కాదంట. సో ఆయన రూపమే, ఆయన అవతారమే అయినప్పటికీ కూడా అస్సలు కృష్ణుడిని చూడాలంటే, కృష్ణుడి గురించి వినాలన్నా, కృష్ణుడి గురించి తెలుసుకోవాలన్నా ఎంతో 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 మనకి చాలా ఒక సమయం అంటూ రావాలి, అదృష్టం కూడా ఉండాలి అని ఇక్కడ చెప్పబడింది అనమాట. అంటే ఆయన ద్వారకాకి వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళగలడు, కానీ కృష్ణుడిని చూడలేడంట. సో కృష్ణుడిని చూడాలంటే అది కృష్ణుడి యొక్క కృప కావాలి అని. అంటే మహావిష్ణువు కూడా సృష్టికర్తకు కూడా ఆయన కృష్ణుని చూడాలంటే ఒక పర్మిషన్ అని అట్లాంటిది అవసరం అంట. సో అందుచేత ఆయన ఏం చేస్తాడు, ఇద్దరిని ఒకసారి చూడాలనుకున్నాడు, అర్జునుడిని కృష్ణుడిని. సో వాళ్ళు కూడా ఒక లీల, అందుచేత పిల్లలందరినీ కూడా
తీసుకెళ్ళిపోతే అప్పుడు కృష్ణుడు నా దగ్గరికి తప్పకుండా వస్తాడు అని అనుకున్నాడు. అందుకనే తీసుకెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే చాలా ఆనందంగా, మీరిద్దరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు, మీరు రావాలని నేను ఇలా చేశాను, ఈ పిల్లలు ఎక్కడికి పోలేదు, జాగ్రత్తగా నా దగ్గర ఉన్నారు అని తీసుకెళ్ళారు. పుట్టినప్పటి నుంచి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నాడు భగవంతుడి దగ్గర అండి, పెరుగుతూ వచ్చారు. కాస్త పెరిగిన పిల్లల్ని తీసుకెళ్ళి బ్రాహ్మడికి అప్పచెప్పారనమాట. సో ఈ విధంగా జరిగింది నిన్న మనం చదువుకున్న దాంట్లో. సో కృష్ణుడితోని కలిసి ప్రత్యక్షంగా ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని సందర్శించినప్పుడు అర్జునుడు ఏం ఫీల్ అయ్యి ఎలా అనుకున్నాడు? చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు కదా! ఆ మణులు మెరియటం గాని, ఆ భగవంతుడి యొక్క పీతాంబరము, మళ్ళీ కూడా ఇక్కడ ఆదిశేషుడు 1000 తలలతోనున్నాడు. ఆ 1000 పడగల మీద మణులు చకచకా మెరుస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ చూసి అంటే ఆ పెద్ద ఆకారము పడుకుని ఉన్నారు. సో ఇవన్నీ చూసి ఎంతో ఆశ్చర్యము, విస్మయం చెంది ఇంకా కోలుకోలేకపోతున్నాడనమాట అర్జునుడు. సో ఒక సామాన్య మానవుడే అయినను కృష్ణ పరమాత్మ అనుగ్రహం వలన ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని దర్శింపజాలితిని కదా అని ఆయన తనలో తానే ఆనందపడుతూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఒక్కసారి మనం ఏదైనా యాత్రకి వెళ్ళామనుకోండి, ఒక వారం రోజులు, ఒక 10 రోజులు కావచ్చు, ఒక నెల రోజులు కావచ్చు, మళ్ళీ ఎవరైనా కలిస్తే ఇంకా అందులోనే ఉంటాం కదా ఆనందంగా. ఒక్కొక్కసారి కొన్ని కష్టాలు వస్తాయి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ చిన్న చిన్న కష్టాలన్నీ మర్చిపోతాం. మర్చిపోయి ఆ పరమాత్ముడి లీలల్లోనే మనం ఉంటాం కదా. సో అర్జునుడు ఇక్కడికి వచ్చినప్పటికీ, ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ద్వారకాకు వచ్చేసారు కదా పిల్లల్ని తీసుకుని. వచ్చినప్పటికీ కూడా ఆయన ఎంత విస్మయం చెందాడంటే లోపల లోపల ఆనందిస్తున్నాడంట. ఈ ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నేను మానవ మాత్రంగా పుట్టాను, సామాన్య మానవుణ్ణి, నాకెలా అనుగ్రహం కలుగుతుంది అంటే కృష్ణ పరమాత్మ వల్లనే అనుగ్రహం కలిగింది కదా అని ఆయన తనలో తాను ఎంతో ఆనందిస్తూ ఉన్నాడంట. అదే ధ్యాసలో ఉన్నాడనమాట. సో ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని దర్శించడం మాత్రమే కాదు, జగత్ సృష్టికి కారణభూతుడైన ఆది మహావిష్ణువు తాను స్వయంగా దర్శించినాడు. సో మామూలుగా ఎన్నో లోకాలు ఉన్నాయి, అన్ని లోకాలకి అర్జునుడు వెళ్ళి ఆ పిల్లల కోసం తిరిగి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోయాను అని అనుకుని ఆత్మహత్య చేసుకున్న తరుణంలో శ్రీకృష్ణుడు ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తాడనమాట. సో కృష్ణుడు ఎప్పుడు వృందావనాన్ని వదిలిపోడంట. కానీ మనం వృందావనాన్ని వదిలేసి మధురకు వెళ్ళాడు అది ఇది అని అనుకుంటాం కదా. సో వృందావనానికి నుంచి కృష్ణుడు ఒక్కడికి కూడా బయట పెట్టాడు అని చెప్తున్నారు. అంటే ఇది కూడా ఒక లీల అనమాట. సో మధురలో కృష్ణుడు ఎలాంటి కృష్ణుడు అంటే పరమ పురుషుడు. ద్వారకాలో కృష్ణుడు కూడా ఇంకా ఎక్కువ పరమ పురుషుడు. మథురాలోనే పుట్టాడు, వృందావనంలో పెరిగాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ద్వారకా సముద్రంలో కట్టిస్తారు కదా. సో ద్వారకాలో ఆయన యొక్క రాజు. సో అందులో కూడా మరింత పరమ పురుషుడు. ఇక వృందావనంలో పరమ పురుషుడు. ఎందుచేత అంటే అన్ని లీలలు మోస్ట్లీ చాలా వరకు వృందావనంలోనే జరిగినాయి. సో ద్వారకాలో కృష్ణుడి లీలల్ని వాసుదేవ అంశం చేత ప్రదర్శింపబడినవి అని అంటారు. సో వాసుదేవ అని ఇప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటున్నాం కదా. సో వాసుదేవుని యొక్క పుత్రుడు, వసుదేవుడి యొక్క పుత్రుడు కాబట్టి ఆయనని వాసుదేవ అని అంటారు. సో వాసుదేవుల అంశంలో ఆయన ప్రదర్శించారనమాట. మధురలో ద్వారకలో ప్రదర్శితమైన వాసుదేవ అంశాల్లో ఎట్టి భేదము లేదు. మూలకృష్ణుడు అవతరించినప్పుడెల్లా ఆయన అన్ని ప్రాథమిక విస్తరంలోని అన్ని అంశాలు ఆయనను ఎట్లు వెన్నంటి వచ్చునో మనము చర్చించి ఉంటాయి. అందుచే ఆయన లీలల్లో కొన్ని మూల కృష్ణతత్వం చేగాక ఆయన ప్రాథమిక విస్తరంలో అంశలచే ప్రదర్శింపబడినవి. అందుచే కృష్ణుని ఆధ్యాత్మిక జగత్తులో కారణార్ణవ సాయి అని విష్ణువుకు సందర్శించుట ఎట్లు పోగలిగిన అని అర్జునుడు తికమకపడెను.
ఈ అంశము శ్రీల విశ్వనాథ ఠాకూర్ రచించిన భాష్యంలో సమగ్రంగా చర్చించబడినది. సో ఇక్కడ అర్జునుడు ఆశ్చర్యపోతున్నాడు అన్నమాట. కృష్ణుడు ఇక్కడ ఇన్ని లీలలు చేశాడు కదా, మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి నన్ను కారణోదక సాయి విష్ణువుని చూపించాడు అని అంటే, ఆయనే అసలు సృష్టికర్త కదా, ఆయన ఇంకా ఎన్ని లీలలు చేసి ఉంటాడా ఏంటి అనేది చాలా తికమక పడుతూ ఉన్నాడు. కృష్ణుడు విష్ణువు ఒకటేనా? మనకు కూడా ఒక్కోసారి ఎన్నో డౌట్లు వస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ భాగవతం మనం బిగినింగ్లో ఫస్ట్ క్యాంటోలో చూస్తే మనకి తెలుస్తుందన్నమాట. ఎందుకు అంటే కారణం లేకుండా కారణోదక సాయి ఏది చెయ్యరంట. సో కారణోదక సాయి ఒక్కసారి ఆ దేవలోకంలో విష్ణులోకంలో వీళ్ళు ఇలా ఉన్నారు కదా, సో కిందకి పంపిద్దాము అని ఆలోచన చేస్తే ఒక సృష్టి చేద్దాము అనుకుని ఆయన ఫస్ట్ బ్రహ్మను సృష్టించాడు. నాభిలో నుండి కమలంలో నుండి వచ్చాడనమాట బ్రహ్మ. ఆ బ్రహ్మకి ఒక పని పెట్టారు, ఏంటి అంటే నీవు ఇప్పుడు నా పుత్రుడవు, నీవు సృష్టి చెయ్యి అని ఒక ఫ్రీడమ్ ఇచ్చారు అనమాట. సో ఆ బ్రహ్మ సృష్టి మూలకంగా శివుడు వస్తాడు, ఆ తర్వాత మొత్తం సృష్టి అంతా వస్తుంది. సో ఇక్కడ కారణోదక సాయి విష్ణువులో నుండి మళ్ళీ ఇంకో విష్ణువు వస్తాడు. ఆయన ఎవరు? ఆయన క్షీరోదక విష్ణు, గర్భోదక సాయి విష్ణువు అనమాట. సో ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆయన శ్వాసలో నుండి బాగా ఇవన్నీ కూడా ఈ లోకాలన్నీ సృష్టి జరుగుతూ ఉంటాయి. ఎన్నో సృష్టిలు. ఇప్పుడు మనం ఇక్కడ భూప్రపంచంలో భూలోకంలో ఉన్నాం కదా, సో మనకి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇవి ఎలా ఉన్నారో అట్లా ప్రతి దాంట్లో కూడా ఆకాశం, చంద్రుడు, ఇంద్రుడు, నీళ్ళు, ఏమంటారు, అన్నిట్లో కూడా అక్కడ ఒక బ్రహ్మ ఉంటాడు. మళ్ళీ అక్కడ ఈ సృష్టి ఎలా ఉందో అలాగే ఎన్నో విశ్వాలు ఆయన శ్వాసలో నుండి వెలుపలికి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ లయం చెందుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ వస్తూ ఉంటాయి, మళ్ళీ లయం చెందుతూ ఉంటాయి. అంటే ప్రళయం. ఇది ఎన్నో సంవత్సరాల్లాగా మనకు ఉంటుంది, కానీ ఆయన శ్వాసలో నుండి అలా వస్తూ ఉంటుంది. ఆ విష్ణువులోంచి ఇంకో విష్ణువు వచ్చారు. ఎవరు అంటే క్షీరోదక సాయి విష్ణువు. సో ఈ క్షీరోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు నాకు కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్ అనిపిస్తుంది ఇప్పుడు మాతాజీ అన్నారు కాబట్టి. సో మనలో ఉండే విష్ణువు ఎవరు? హరే కృష్ణ. క్షీరోదక విష్ణు పరమాత్మ. మనలో ఉండే విష్ణువు ఆ పరమాత్మే క్షీరోదక సాయి విష్ణువు. పాల సముద్రంలో ఉండే లక్ష్మీదేవితో సహా ఉండే విష్ణువు అనమాట. సో మహావిష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. సో ఇక్కడ మనలో ఉండే విష్ణువు సంగతి అయిపోయింది. ఆ తర్వాత ఎన్నో సృష్టిలు జరుగుతూ ఉన్నాయి కదా, అవి అన్నీ అయిపోయిన తర్వాత విష్ణు మళ్ళీ కొన్ని అవతారాలు తీసుకుంటారు. మనం మామూలుగా 10 అవతారాలు అని చదువుకుంటాం, కానీ భాగవతంలో 24 అవతారాలు ఉన్నాయి. సో ఈ అవతారంలో నరనారాయణ అవతారం కూడా ఒకటే అనమాట. ఇప్పటికీ కూడా నరనారాయణుడు ఉన్నాడు ఎక్కడ, బద్రికాశ్రమంలో. కొన్ని చిరంజీవులు అని చెప్పుకుంటాం కదా కొందరిని, ఈవెన్ ఆంజనేయ స్వామి కూడా చిరంజీవి. అలా ఈ చిరంజీవుల్లో ఒకరు. ఆయన ఇప్పటికీ కూడా తపస్సు చేసుకుంటూ, ఎందుకంత ఘోరమైన తపస్సు చేస్తున్నారు అంటే కలియుగ వాసులకి ఎన్నో కష్టాలు అని వ్యాస మహర్షి ఎప్పుడో అన్నమాట ద్వాపర యుగం అప్పుడే ఋషులందరూ కనిపెట్టేశారు, వచ్చేది కలియుగం, వీళ్ళకి అన్ని కష్టాలే. అయితే ఫస్ట్ వచ్చిన యుగం ఏంటి మనకి? ఫస్ట్ యుగం పేరేంటి? కృతయుగము, కృతయుగం లేదా సత్యయుగము అని కూడా అంటారు. సో అప్పట్లో మనుషులకి వాళ్ళ యొక్క ఆయుష్ 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు ఉండేదంట వాళ్ళ ఆయుష్. హరే కృష్ణ. చెప్పండి. మాతాజీ 1,00,000 సంవత్సరాలు కదా మాతాజీ? 1,00,000 సంవత్సరాలు. ఓకే, 5 సున్నాలు కదా. తర్వాత ఇంకా నెక్స్ట్ యుగం ఏంటి? త్రేతాయుగం. త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు. ఎస్ మాతాజీ, అలాగే చెప్పారు. ఓకే. ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు. సో 1000 సంవత్సరాలు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 100 అంటున్నారు. 100 కూడా మనకి ఎక్కడ కనిపించరు, ఎక్కడో ఒక దగ్గర.
సో అలా తగ్గిస్తూ తగ్గిస్తూ మనిషి యొక్క బలం కూడా పూర్తిగా తగ్గిపోతూ ఉందంట. మేధాశక్తి తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి ఉండదు, మందబుద్ధులు, ఇవన్నీ కూడా వాళ్ళు ఊహించారనమాట. సో ఊహించి వీళ్ళు యజ్ఞయాగాల చేయలేరు, తపస్సులు చేయలేరు, చాలా వీక్. ఇన్ని ఆలోచించి ఆలోచించి అప్పుడు మనకేమి ఇచ్చారు అంటే ఈ వేద పురాణాలన్నీ కూడా, ఈ 4 వేదాల్ని కూడా ఒక వేదంగా అన్ని సమ్మరీలాగా ఒక వేదాన్ని 4 వేదాలుగా విభజించి మనకి ఈజీ అయ్యేటట్లు చేసి, ఆ తర్వాత పురాణాలు, మహాభారతం, భగవద్గీత, రామాయణం ఇలాంటివన్నీ తేలిక చేసి ఎవరు, వ్యాస మహర్షి రచించి పెట్టి ఉంచారనమాట. దీనిలో భగవద్గీతని ఆయన నోటి వెంటనే తీసుకుని వచ్చి, ఇవన్నీ వీళ్ళు చదవలేరు, ఒక సమ్మరీ అయినా చదివితే వీళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో చిన్న పొరపాటు వల్ల ఈ భూలోకానికి వచ్చారు, వీళ్ళు చేసే తప్పుల వల్ల అవన్నీ సవరించుకొని మళ్ళీ నా దగ్గరికి రావాలంటే భగవద్భక్తి కావాలి, అది వాళ్ళకి సులభంగా ఉండాలి. ఇన్ని ఆలోచించారనమాట ఆ సమయంలో. సో వాళ్ళందరూ మనకి ఇవి ఎలా అంటే మామూలుగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు మనకి ఇచ్చారనమాట. అవన్నీ చదువుకుని చక్కగా భగవద్ధామానికి వెళ్ళిపోమని చెప్పేసి. సో అలా ఆలోచించి ఇవి మనకి ఇచ్చారు. సో మనము మన పని ఏమంటే టైం దొరికినప్పుడల్లా భాగవతం, భగవద్గీత చదువుకుని భగవద్ధామానికి వెళ్ళి ఆనందంగా ఉండడానికి మన లైఫ్ అన్నమాట. కానీ మనం ఇక్కడ బాగా కోరికలు ఎక్కువైపోయి భోజనం మీద కానీ, బట్టల మీద కానీ, ఇళ్ళ మీద కానీ, ఏదైనా కానీ భౌతిక కోరికలు ఎక్కువైపోయి ఇక్కడే బాగుంది కదా, ఏం కష్టం లేదు కదా అని అనిపించేటట్టు మనకి అనిపిస్తుంది అన్నమాట. సో నేను మొన్న ఒక వీడియో వింటుంటే ఆయన ఏమన్నారంటే, శ్రీల ప్రభుపాదుల వారు అన్నారని చెప్తున్నారు. ఏంటి అంటే, మరుగుదొడ్లో కూర్చుని అంట మల్లెపూల వాసన కోసం మనం ఎదురు చూస్తూ ఉంటామంట. ఇది హైలీ ఇంపాసిబుల్ కదా. సో అంటే ఇలా చెప్తారు. ఇంకోటి, ఏనుగు కూడా బాగా స్నానం చేసి శుద్ధీకరణ చేసుకుని మళ్ళీ వచ్చి ఇసుకంతా పోసుకున్నట్లు అందులోనే ఉంటదన్నమాట. తర్వాత పంది గురించి చెప్తారు. అందులోనే దొర్లుకుంటూ నేను చాలా ఆనందంగా ఉన్నాను కదా, మలం తింటూ ఆ మలంలో పొర్లుతూ ఆనందంగా ఉన్నాను అని. సో ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉండేవన్నీ కూడా వేరే వేరే నులి పురుగులతోని, మలంతోని ఇలా పోలుస్తారు పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కష్టాలు మీకు తెలియదు. మీరు జైల్లో ఉండి కూడా మీరు సుఖంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. కానీ మానవ జన్మ ఇక్కడ ఉండడానికి కాదు, మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి. అది గుర్తించమని ఇవన్నీ మనకి చెప్తున్నారనమాట. సో ఒకరు గుర్తించినప్పుడు ఇంకొకరికి ఇదేంటి సచ్చిత్ ఆనందం, ఎప్పటికీ వచ్చే ఆనందము భగవంతుడితోనే మనకు ఉంటుంది అని ఇక్కడ మనకి చాలా చక్కగా చెప్పి ఉన్నారు. అందుచేతే కృష్ణ లీలలన్నీ కూడా మనం తెలుసుకొని కృష్ణుడి మీద ప్రేమ పెంచుకొని సో ఇవన్నీ భక్తి చేయడం కోసం. సో మహావిష్ణువుని దర్శించిన తర్వాత అర్జునుడు ఆ విధంగా ఆలోచించాడు అనమాట. నేను మానవ మాతృణ్ణే కదా, అయినా కానీ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కృప వల్లనే నేను కారణోదక సాయి విష్ణు అంటే మహావిష్ణువుని నేను సందర్శించుకొని ఎలా పోగలిగినా అని అర్జునుడు తికమక పడిపోతున్నాడు అనమాట. అంటే ఇంత మహత్ ప్రసాదం ఎలా దొరికింది నాకు అంటే, ఆయన మంచి భక్తుడు, ఆయన భక్తుడు అన్న విషయం కూడా ఆయన మర్చిపోయాడు. ఆయన కృష్ణుడిని ఎప్పుడు ఆరాధిస్తాడు అని కూడా మర్చిపోయాడు. కానీ ఒక్కొక్క సమయం ఎలా జరుగుతుందంటే, మనకి ఈ పని కావాలంటే ప్రక్కన వేరే దేవాది దేవుళ్ళని కూడా దేవాది దేవుడు కాదు, వేరే దేవుళ్ళని కూడా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం ఏదైనా తొందర. అలాగే అర్జునుడు కూడా శివుడికి ప్రార్థన చేసి, పాశుపతాస్త్రం నా దగ్గర ఉంది కదా, శివుని కరుణ వల్ల నాకు దొరికింది అని విర్రవీగి నేను తీసుకొస్తాను మీ పిల్లల్ని అని చెప్పేసి వాగ్దానం చేస్తాడు. అది చేయలేకపోతాడు. ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే, దీంట్లో వివరించిన ప్రకారము మళ్ళీ భగవంతుడు నేనే దేవాది దేవుణ్ణి అని ఆయన సాక్ష్యంగా రుజువు చేస్తారనమాట. అర్జునుడు తేలేకపోయాడు అంటే శివుడి యొక్క బలం కూడా దేవాది దేవుడి ముందు పని చెయ్యదు. దేవాది దేవుడే అన్నిటికంటే
ఎక్కువ, పెద్ద, ఫస్ట్ అన్నమాట. సో ఆయన అధిపతి, ఆయన ఆధీనంలోనే అందరూ దేవుళ్ళు, అంటే మనము ఏమంటాం కదా, డెమిగాడ్స్ అంటే దేవీ దేవతలు, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క ఆధీనంలోనే ఉంటారు. సో విష్ణు యొక్క ప్రసంగం వలన కృష్ణుని రాక ఆయన ఎట్లు ఆతురతో ఎదురు చూచుండెనో స్పష్టమయ్యను. సో ఇక్కడ మనకి చాలా చాలా ఉదాహరణలు మనము ముందు ముందు చెప్పుకున్నాం లోగడ. ఏంటంటే భగవంతుడు కూడా మంచి భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎలాగైతే గురువు ఒక మంచి శిష్యుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అంటే ఈ గౌడీయ వైష్ణవ దీంట్లో కాకుండా మనం మామూలుగా చూసుకున్నట్లయితే వివేకానంద స్వామి తెలుసా మీకు? ఆయన కూడా భగవద్గీత చదువుతారు, ఆయన కూడా మహాభక్తుడు. సో వివేకానంద మామూలుగా ఆయన సంసార జీవితంలో గృహస్థాశ్రమంలో ఉండే సమయంలో, అంటే తల్లిదండ్రులను చూసుకోవడము, వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి ఆయన గురువు ఎవరు? రామకృష్ణ పరమహంస. సో ఆయన వెతుకుతాడంట, వెతికి 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 మనం గాలిస్తామంటాం చూడండి బియ్యం, అలా గాలించినప్పుడు వివేకానంద ఆయన యొక్క శిష్యుడు అవగలడు అని ఆయన నిర్ధారణ చేసుకుని శిష్యుడు కోసం వెతుకుతాడు. ఆయన వెతికి ఆఖరికి కాళీమాత దగ్గరికి తీసుకెళ్ళి కోరుకోమంటే ఏం కోరుకోకుండా వస్తూ ఉంటాడు. అసలు ఆయనకి ఈ భక్తి ఇవన్నీ కూడా పెద్దగా పట్టని సమయంలో అతన్ని భక్తుల్ని చేయగలుగుతాడు గురువు అన్నమాట. ఎవరు? రామకృష్ణ పరమహంస. సో వివేకానంద స్వామి అయ్యాడు చిన్నప్పుడే. భగవంతుడు అంటే ఏంటి, ఏంటి సనాతన ధర్మం అంటే ఏంటి, అట్ దట్ టైం ఆయన 13 yearsలోనే చికాగో బయట దేశానికి వెళ్ళి ప్రసంగం ఇచ్చారు. అది ఒక్కసారి ఎక్కడైనా దొరికితే మీరు చదవండి. ఆయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడంట యుఎస్లో. ఆ ప్రసంగం చికాగోలో చేసేటప్పుడు అనమాట. దానికే వాళ్ళు పడిపోయారు అని అన్నారు అనమాట. సో ఆ విధంగా ఆయన ప్రసంగించి ఆయన ఏమన్నారు, వన్ డే ఇండియా విల్ బి నంబర్ 1 ఇన్ ద వరల్డ్ అన్నారు. ఒక్క సమయం వస్తుంది మన సనాతన ధర్మమే ముందు ఉంటుంది, యోగా విల్ బి ద మెయిన్ అని అన్నారు. ఇప్పుడు చూడండి, యోగా ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు. అది ఫ్యాషన్ అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా అనుకోండి. మనం చదివేది 18 యోగాలు భక్తి మార్గంలో అయినప్పటికీ శరీర శాస్త్రం కోసం దేనికోసమో యోగా అనేది అందరూ నేర్చుకోవడము చేయడం అనేది జరుగుతూ ఉంది. మన సనాతన ధర్మాన్ని కూడా ఇలా వ్యాపింప చేస్తుంది అని అప్పుడు చెప్పారనమాట. సో ఆ తర్వాత ఇప్పుడు కొంత వరకు నిజమవుతుంది. ఈ కృష్ణ చైతన్యం కూడా అదే విధంగా శ్రీల ప్రభుపాదుల వారు వేరే దేశంలో వెళ్ళి అక్కడ చైతన్య సంస్థను, అంటే మన ఇస్కాన్ని స్థాపించి మళ్ళీ కూడా అందరికీ కూడా విస్తరణ ఎందుకు చేస్తున్నారు? అప్పట్లో వ్యాసదేవుడు కూడా ఇదే పని చేశాడు. వీళ్ళకి భక్తి కావాలి అంటే చిన్న చిన్నగా వాళ్ళని ముందుకు తీసుకురావాలి అని. మళ్ళీ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఈ పెద్ద పెద్ద వేదాలు ఇవన్నీ వాళ్ళు చదువుతారో లేదో, చదవలేకపోతారేమో అని చాలా చిన్న చిన్న పుస్తకాలు మనకి 30 రూపాయలకి 60 రూపాయలకి ఒక టాపిక్ దేవాది దేవుడు అని, లేకపోతే చాంటింగ్ ఎలా చేయాలి అని, విశిష్టత, చాంటింగ్ యొక్క విశిష్టత ఏంటి, జపం అంటే ఏంటి, దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, వేరే లోకం నుండి లోకాలు ఎలా ఉంటాయి, ఇలా చాలా పుస్తకాలు ఉంటాయి అన్నమాట. ఆ పుస్తకాలు ఆయన రచించడమే కాకుండా ఎన్నో భాషల్లోకి అనువదించారు. సో ఇవన్నీ కూడా చదువుతూ చూస్తూ ఉంటే వాళ్ళకి కొంత జ్ఞానోదయం అయ్యి కృష్ణుడు ప్రక్క తిరుగుతూ ఉంటారు, అంటే కృష్ణుడి వైపుకి వెళ్తారు అని వాళ్ళు ఆలోచించారనమాట. సో ఆ విధంగా భగవంతుడు అంత పెద్దగా ఆలోచిస్తాడు దగ్గరికి రప్పించుకోవాలంటే. ఒక్కసారి మనం వెళ్ళామా అంటే ఇంకా మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూడము. అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం, చాలా కష్టం భక్తిలో ఉండడము. కానీ ఇలా మనము అందరము కలుసుకున్నప్పుడు, ఒక దగ్గర చేరినప్పుడు అది మళ్ళీ రీఛార్జ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు బ్రేక్ ఇవ్వకూడదు, భక్తులతోనే ఉండాలి, అదే సాంగత్యంలో మనకు ఉండాలి. అర్జునుడు అనేది ఇంత విషయాన్ని అర్జునుడు ఇంత చిన్నగా చెప్పాడు. ఏమని?
ఇంత దర్శనం మాకు దొరికింది అంటే కృష్ణుడు యొక్క మహిమ వల్లనే కదా అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. సో అట్లు దర్శించినప్పుడు మరి ఆయన కృష్ణుని ఎందుకు దర్శింపలేదు? దీనికి ఒక సమాధానం అంటే ఇక్కడ మహావిష్ణు ప్రసంగం వల్ల ఆతృతతో ఎదురు చూస్తుండెను అని స్పష్టమైంది. అంటే మహావిష్ణు ఇక్కడ నేనేం చెప్పాను, గురువు శిష్యుడి కోసం ఎలా చూస్తూ ఉంటాడు, అలా మహావిష్ణువు నుండి వచ్చిన కృష్ణుడి నుండి వచ్చిన మహావిష్ణువు అని మనకి తికమక అవుతుంటుంది. సో ఆ మహావిష్ణువు కృష్ణుణ్ణి అర్జునుడిని ఒక్కసారి చూడాలి అని అనుకుని కుమారులందరినీ కొనిపోయి ఆయన నిశ్చయంగా ద్వారకాను దర్శించి ఉండే. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఒకటి ప్రశ్న అని చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. ఏమంటే మరి ఆయనకి చూడాలని ఉన్నప్పుడు ద్వారకాకు వచ్చారు కదా, బ్రాహ్మణ పిల్లల్ని ఆయనే ఎందుకు తీసుకెళ్ళాలి? ఆయన సహచరులు ఎంతో మంది ఉంటారు కదా, ఉంటారు కదా దేవుడికి సహచరులు. సో ఆ సహచరుల్ని నేను పంపించవచ్చు కదా, ఆయన ఎందుకు రావాలి? వస్తే కృష్ణుని ఎందుకు దర్శించలేదు అని ఒక క్వశ్చన్ వేసుకున్నట్లయితే, కారణ సముద్రంపై శయనించినందు మహావిష్ణువు కృష్ణుని అనుమతి లేనిదే ఆయనను దర్శింపజాలడు. ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఎలా ఉందో. కృష్ణుడి యొక్క దయ ఉంటేనే మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలుగుతాము. ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్నాం మనం అందరం చాలా మంది. సో ఈ హైదరాబాద్లో పుట్టి పెరిగి కూడా కృష్ణుడిని దర్శించుకోవాలంటే దగ్గర 50 సంవత్సరాలు దాటిపోయింది నా అలాంటి వాళ్ళకి. అంటే స్థాపితం జరిగింది, టెంపుల్ అంతా బాగా జరుగుతుంది, అంతా ఉంది, కానీ అక్కడికి వెళ్ళలేకపోయాం. వేరే వేరే దేవుళ్ళని పూజిస్తున్నాము, అన్ని చేస్తున్నాం, కానీ ఇస్కాన్ టెంపుల్కి మనము వెళ్ళలేకపోయాం అన్నమాట. తర్వాత భగవంతుడు రప్పించుకున్నాడు. సో ఇక్కడ ఈయన కూడా అదే అంటున్నాడు, మహావిష్ణువు అయినా సరే కృష్ణుని అనుమతి లేనిదే ఆయనని సందర్శింపజాలడు. అందుచేత మహావిష్ణువు బ్రాహ్మ కుమారులను ఒకరి తర్వాత ఒకరిని కొనిపోయి వారిని విడిపించుటకు కృష్ణుడు స్వయంగా వచ్చును కదా అని ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది అని చెప్తున్నారు. ఏంటి అంటే కృష్ణుని తాను దర్శింపజాలనప్పుడు మహావిష్ణువు స్వయంగా రావడం ఎందుకు? ఆ బ్రాహ్మణి కుమారులను సహచరులతో తెప్పించుకోవచ్చు కదా. దానికి ఏం సమాధానం అంటే, కృష్ణుడి సమక్షంలో ద్వారకా నగరంలో పౌరులకు ఎవరికైనా ఇబ్బంది కలిగించుట చాలా కష్టమైన పని. అంటే కృష్ణుడి సామ్రాజ్యం అన్నమాట. కృష్ణుడి సామ్రాజ్యంలో ఇంకా పై చేయి ఎవరున్నారు? బలరాముడు ఉన్నాడు. సో బలరామకృష్ణులు ఉన్నప్పుడు ఎవరి కూడా ఏమి చేయలేరు అన్నమాట, చాటుగా కానీ బహిరంగంగా కానీ. సో అందరికీ ఏదో ఒక ఇబ్బంది అప్పుడే పౌరులకి ఏమీ చెయ్యలేరు కాబట్టి వేరే సహచరులను పంపిస్తే వాళ్ళని ఏమైనా చేయగలరు. సో ఆ పౌరులకి ఎవరికైనా ఇబ్బంది కలిగించగలుగుతారు. అందుచేత బ్రాహ్మణి పుత్రులను ఆయనే మహావిష్ణువే తీసుకెళ్లారనమాట. సో ఆ సహచరులు ఎవ్వరూ ఆ పనిని చెయ్యలేరు అని స్వయంగా ఇక్కడికి చెప్తూ ఉన్నారు. సో ఆ సందర్భమా ఇంకొక ప్రశ్న వస్తుందంట. ఏంటి అంటే, స్వామి బ్రాహ్మణదేవుడు అని ప్రసిద్ధి కదా, ఆయన బ్రాహ్మణులకు ఆరాధ్య దైవం కదా, మరి ఒక బ్రాహ్మణుడికి ఒకరి తర్వాత ఒకరు చొప్పున 9 మంది పుత్రులను దూరం చేసి అంత దారుణమైన క్లేశము అంటే అంత దారుణమైన కష్టం ఎలా కలిగించారు అని అడుగుతున్నారు అనమాట. బ్రాహ్మణులంటే చాలా ఇష్టం కృష్ణుడికి. మనకి సుధామ స్టోరీ తెలుసు కదా. సో ఆ బ్రాహ్మణుడికి అధిక స్థానం ఇచ్చాడు, ఎందుకంటే వేదాలు చదువు అన్నీ ఉన్నాయి, అణిగి మణిగి ఉంటారు, వీళ్ళు వినయంగా ఉంటారు కాబట్టి, విజ్ఞానవంతులు వినయంగా ఉంటారని కృష్ణుడికి చాలా ఇష్టం. కానీ అట్లాంటిది ఒక బ్రాహ్మణుడికి ఇంత కష్టం కలిగిస్తాడా? ఆయన ఏంటి, ఒక్కొక్క కుమారుడు చనిపోయినప్పుడు వచ్చి ఇక్కడ ద్వారకాకి వచ్చి దూషించిపోయేవాడు, అంతే కదా. సింహాసనానికి అధిష్ఠించుటకు అర్హుడు కాదని ఆయన దూషించిపోతూ ఉండేను. ఇలా దూషణ తీసుకున్నప్పుడు పర్వాలేదులే, కృష్ణుడికి ఎంతో ఓపిక ఉంటుంది, ఎంత దూషించినా ఏం కాదు అని ఒక పుత్రుడి తర్వాత ఇంకో పుత్రుడిని తీసుకెళ్తూ వెళ్ళాడనమాట విష్ణువు. సో కొనిపోవుట తన వద్దకు వచ్చును కదా అని మహావిష్ణువు ఇలా పన్నాగం పన్నాడు అని చెప్తున్నారు.
ఇక్కడ ఇంకో ప్రశ్న వేసుకోవచ్చంట. ఇది ఎలా ఉందంటే ప్రశ్న జవాబులు మనం అడిగినట్లే ఈ లెసన్‌లో వస్తుంది. మహావిష్ణువు కృష్ణుని దర్శించే అవకాశం లేనిచో బ్రాహ్మణ సుతులను కొనిపోవుటకు కృష్ణుడు అక్కడికి రావాల్సిన అగత్యం ఏమిటి? దీనికి ఏం సమాధానం అంటే కృష్ణుడు మహావిష్ణువు వద్దకు పోయినది కేవలం బ్రాహ్మణ పుత్రులను కొనివచ్చుట కోసం కాదు. సో కృష్ణుడు కావాలంటే అక్కడ ఆపవచ్చు, పుత్రుల్ని మళ్ళా తీసుకురావచ్చు, లేదా కృష్ణుడు ఎవరినైనా పంపించి తీసుకురావచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఎందుచేత అంటే అర్జునుడి కొరకే ఆయన ఆ పని చేయవలసి వచ్చెను. అర్జునుడితో ఆయన చెలిమి అంత ప్రగాఢమైనది. ఇప్పుడు చూడండి మనకి భక్తులకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి 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 అని భగవంతుడు అనుకుంటూ ఉంటాడు. సో మనకి సడన్గా ఏదైనా గిఫ్ట్ వస్తే ఆ భక్తులు తబ్బిబ్బైపోతే సంతోషిస్తే భగవంతుడు ఆనందపడుతూ ఉంటాడనమాట. సో మనం ఎలాగైతే పిల్లలకి సర్ప్రైజెస్ అని ఒక్కోసారి కొన్ని గిఫ్ట్స్ ఇస్తాం కదా, వెస్ట్రన్ కంట్రీస్లోనైతే ఇక్కడ కూడా చేస్తారేమో. మామూలుగా ఈ క్రిస్మస్ వచ్చిందంటే శాంటా క్లాస్ అనే అతని తాత, ముసలి తాత వచ్చి చాలా గిఫ్ట్లు పెట్టేసి వెళ్తారు అని చెప్పి అలా క్రిస్మస్ ట్రీ దగ్గర అన్ని గిఫ్ట్లు తల్లిదండ్రులు కొని అక్కడ పెట్టి శాంటా ఇవి ఇచ్చాడు అవి ఇచ్చాడు అని చెప్పి ఓపెన్ చేసి పిల్లలు ఎంతో ఆనందపడతారనమాట. సో పిల్లలు కూడా పెద్దవాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి శాంటా ఇచ్చారని చెప్పి ఆనందపడుతూ ఉంటారు. అది కాకుండా మనం కూడా ఒక్కొక్కసారి సర్ప్రైజ్ చేస్తాం కదా. కొన్నేమో చెప్తారు, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే నువ్వు ఇది వస్తే అది ఇస్తాము ఇది ఇస్తాము అని చెప్పి. అన్నదానికంటే ఎక్కువ ఇస్తే వాళ్ళ మొహంలో ఆనందం చూసి తల్లిదండ్రులు ఎంతైతే ఉప్పొంగిపోతారో అదే విధంగా ఇక్కడ అర్జునుడికి ఇలాంటివి అర్జునుడి కోసం ఇలా చేయాలి, అర్జునుడికి ఆధ్యాత్మిక లోకాన్ని నేను చూపించాలి అనుకుని ఆయన అలా అక్కడికి వెళ్దామని అనుకున్నాడంట. అర్జునుడితో ఆయన చెలిమి అంత ప్రగాఢమైనది అంటే అంత ప్రేమ అనమాట. అర్జునుడు అంటే 5 భక్తులే, ఈవెన్ కుంతీదేవితో సహా పంచపాండవులు, కుంతీదేవి కృష్ణుని యొక్క మహాభక్తులు అనమాట. కుంతీదేవి అంటది కదా, నువ్వు నాకెప్పుడు కూడా కష్టాలే ఇవ్వు నాయనా, లేకపోతే నువ్వు మాకు కనిపించవు, మేము సుఖంగా ఉన్నామంటే నువ్వు మా దగ్గర ఉండవు కదా అని మా కష్టాలే ఇవ్వు, మా పక్కన ఉంటావు అని కోరుకుంటుంది. అంత భక్తులు అయినప్పటికీ కూడా అర్జునుడు అంటే ఒక ప్రత్యేక అభిమానం అన్నమాట భగవంతుడికి. ఆయన కొరకే ఈ పని చేయాల్సి వచ్చింది అని చెప్తున్నారు. సో అర్జునునితో ఆయన చెలిమి అంత ప్రగాఢమైనది. అర్జునుడు అగ్నిలో దుంకి ప్రాణత్యాగం చేయుటకు సిద్ధపడినప్పుడు అతనికి పూర్తి రక్షణ కల్పించాలని కృష్ణుడు తలచెను. కానీ అర్జునుడు బ్రాహ్మణ సుతులను తీసుకొని రాజాలకు పోయినచో అగ్ని ప్రవేశ యత్నము విరమింపడు. సో అందుచేత అక్కడే మాట ఇస్తాడనమాట శ్రీకృష్ణుడు, లేదు నువ్వు ఆత్మహత్య మానుకొనుము, నేను తీసుకొని వస్తాను, పద మనం ఇద్దరం కలిసి వెళ్దాము అని చెప్పేసి ఆధ్యాత్మిక రథాల్ని తీసుకుని వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ తర్వాత మనం విన్నాం కదా, అవన్నీ వెళ్ళిన తర్వాత ఆఖరికి ఆ పిల్లల్ని తీసుకుని వస్తారు. సో ఒకప్పుడు నరరూప నారాయణుగా అతనిని భావించుట కద్దు. ఎవరిని అంటే అర్జునుడిని. అర్జునుడు నరనారాయణ అవతారంలో ఒక అంశం అన్నమాట. అందుకే కృష్ణుడికి అంత ప్రేమ. నరనారాయణ అవతారం విష్ణుమూర్తి ప్రాథమిక విస్తరణలో ఒకటి. అందుచేత కృష్ణార్జులు మహావిష్ణువుని సందర్శించినప్పుడు అర్జునుడు తన నారాయణాంశ రూపంలోని ఆయనను దర్శించనని గ్రహింపవలెను. కృష్ణుడు ద్వారకాలో తన లీలలన్నింటినీ తన వాసుదేవ అంశ రూపంన ప్రదర్శింపలేదా? సో అదేవిధంగా ఈ లీలని కన్నులారా చూడాలి అని అనుకున్నారంట. ఇప్పుడు సినిమాలు వస్తాయి కదా, మామూలుగా భౌతికంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. వాళ్ళు షూటింగ్ అప్పుడు మనము ఇప్పుడంటే మనకు బాగా ఈ యూట్యూబ్ షార్ట్స్ అవన్నీ వచ్చాయి కాబట్టి మనకు కొన్ని తెలుస్తున్నాయి. వాళ్ళు చాలా కష్టపడతారు అసలు. మామూలుగా షూట్ చేయాలంటే ఒక డైలాగ్ చెప్పాలన్నా, ఒక డాన్స్ చేయాలన్నా, అది మామూలుగా మనము 5 నిమిషాల్లో ఒక డాన్స్ చూసేస్తాం కదా, ఒక పాట చూస్తాం. కానీ వాళ్ళు ఎంతో కష్టపడతారు. ఫైనలీ ఫస్ట్ టేక్ మనకి సినిమాలో వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో బాగా వచ్చింది అని ఎంత ఆనందపడతారో, అదే విధంగా ఆయన సృష్టించిన ఆయుర రూపాల్ని అర్జునుడిని చూద్దాం,
నారాయణ రూపంలో వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు అని ఆయన కనిపించిందంట. ఎవరికి? కారణోదక సాయి విష్ణువుకి అనిపించి అందుచేత వీళ్ళిద్దరిని రప్పించుకున్నాడంట. సో ఆధ్యాత్మిక జగత్తు దర్శించిన పిమ్మట ఈ భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో ఎవరికెట్టి ఐశ్వర్యం సిద్ధించినను అది కృష్ణుని ప్రసాదమే అనే నిశ్చయానికి అర్జునుడు వచ్చెను. సో ఇంత పెద్ద సినిమా చూపించిన తర్వాత అర్జునుడికి ఇంకా భక్తి పెరుగుతుందా తగ్గుతుందా? హరే కృష్ణ. అందరూ పడుకున్నారా? భాగవతం చదువుతుంటే నిద్ర వస్తుందంట, పడుకున్నారా? హరే కృష్ణ. ఓకే ఓకే. సో మిమ్మల్ని లేపడానికి చిన్న క్వశ్చన్ వేసాను అనమాట. సో అర్జునుడికి ఇంత పెద్ద సినిమా చూసిన తర్వాత ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గదు కదా. సో ఇంత దివ్యంగా ఇంత చూపించాడు కృష్ణుడు అని చెప్పేసి అర్జునుడు అయితే ఎవరికి జగత్తులో ఎంత ఐశ్వర్యము అంతా కూడా కృష్ణుడిదే కదా అని ఆయన అప్పుడు అనుకుంటున్నాడంట. మామూలుగా మనం ఫ్రెండ్ లాగా పక్కనే ఉంటారు ఎవరైనా కానీ, క్లోజ్గా ఉంటాము, ఒరై తురై అనుకొని మాట్లాడుకుంటారు. అది ఏమే అదే ఇదే అని కానీ ఒకానొక సమయంలో వాళ్ళ లోతు మనకు తెలిసిందనుకోండి, వీళ్ళు చాలా ఐశ్వర్యవంతులు అయినప్పటికీ కూడా ఇంత వినయంగా మనతో సమానంగా మనకేమీ లేదు, అటు ఆధ్యాత్మికంగా లేదు భౌతికంగా లేదు, అయినప్పటికీ మనతో ఇంత వినయంగా ఉన్నారంటే వాళ్ళకి ఏదో చేతగాంతనం కాదది, వాళ్ళ ఒక ఔదార్యం అన్నమాట. అలా అందరితో కలిసి ఉంటారు. సో కృష్ణుడు కూడా అర్జునుడు అంటే చాలా ఇష్టం కాబట్టి అలా ఉంటే అర్జునుడికి అలా అనిపించింది అనమాట. కృష్ణుడు వివిధ విష్ణు తత్వంగాను జీవతత్వంగాను గోచరించును అనగా స్వాంస విభిన్నాంశాలుగా ఆయన దర్శనమిచ్చును. విష్ణుతత్వము స్వాంసమనియు జీవతత్వం విభిన్నాంశమనియు అందురు. తన వివిధ ఆధ్యాత్మిక లీలల ద్వారా తన ఇష్టానుసారం స్వాంసగా గాని విభిన్నాంశగా గాని ఆయన దర్శనం ఇచ్చును. ఆయనను తాను దేవాది దేవుడే అని నిలచియుండును. సో ఇవన్నీ ఆలోచిస్తున్నాడు అన్నమాట. స్వాంస అంటే ఆయన అంశంలో నుండి, విభిన్నాంశ అంటే వేరే అంశం లాగా కనిపించడం అన్నమాట. సో మనమంతా విభిన్న అంశం లాగా. సో ఆయన ఏదో రకంగా దర్శనం ఇచ్చినా సరే ఈయన ఇంత గ్రేటు, ఇంత రిచ్, ఇంకా 6 అష్టైశ్వర్యాలు ఉన్నాయి కదా భగవంతుడికి, షడైశ్వర్యాలు. సో ఇవన్నీ కూడా ఒక్కటేసారి గుర్తుకొస్తున్నాయి ఎవరికి? అర్జునుడికి. సో కృష్ణుడి లీలల్లోని తుది భాగము శ్రీమద్ భాగవము 10వ స్కందము 90వ అధ్యాయంలో ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం చదివేది అవి అన్నమాట. సో ఈ అధ్యాయంలో కృష్ణుడు తన సకల ఐశ్వర్యాలతోనూ ద్వారకలో ఎట్లా కాలం గడిపింది వివరించారు. తర్వాత సౌందర్య రూపంలో ఐశ్వర్యాలు ద్వారకలో ఎట్లు ప్రకటింపబడెను. తర్వాత 16,000 మంది సుందరాంగులతో సంసార సౌఖ్యం అనుభవించెను. మనం నారదుడు టెస్ట్ చేద్దాం చూద్దాం కృష్ణుడు ఏంటి అని ఒక ఒక అధ్యాయం చదివాం. మీకు ఏమన్నా గుర్తొస్తుందా? ఒక్కొక్క ఇంటికి వెళ్తూ ఉంటాడు కదా నారదుడు, ఆ రాణుల ఇంటికి. ఒక్క కృష్ణుడు ఇంతమంది రాణులతో ఎలా ఉన్నాడో చూద్దామని. సో ఒకే సమయంలో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పని చేస్తూ కనిపిస్తాడు అనమాట. మనకి గృహస్థాశ్రమంలో భర్త ఎలా ఉండాలి అనేది చూపించాడు అనమాట అక్కడ. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సో 16,000 మంది భార్యలకు ఏకైక పతి అని ప్రత్యేకంగా ఆయన వర్ణింపబడెను. ప్రపంచ చరిత్రలో కొన్ని 100 మంది రాణులను పోషించిన మహారాజులు లేకపోలేదు, కానీ ఏకకాలంలో వారందరితోనూ సంసారం చేయుటకు ఏ రాజును నోచుకొనలేదు. సో మనం దశరథ మహారాజుకి 365 అని ఒకసారి చెప్పుకున్నాం భార్యలు అని, కానీ 3 పట్టరాణులు అన్నమాట. ఆ తర్వాత మనము ఇంకొక స్టోరీలో కూడా ఒక మహానుభావుడికి 365 పుత్రికలు ఉంటే ఆ పుత్రికల్ని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేస్తాడు కదా, కళ్యాణ పెరుమాళ్ అని ఒక స్టోరీ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. సో అలా మనకి ఇంతమంది భార్యలు 100,000 భార్యలు అందరికీ ఉంటారు, కానీ ఒకే సమయంలో ఉండడం అనేది ఏ రాజు చేయలేని పని.
కృష్ణుడు మాత్రం ఏకకాలంలో 16,000 మంది భార్యలతో సంసారం చేసెను అని చెప్తున్నారు. ఆ తర్వాత యోగులు కూడా వివిధ దేహాల్లో ఏకకాలంలో జీవించే శక్తి కలిగి ఉన్నట్టు చెప్పుదురు. సో యోగా శక్తి ద్వారా ఒక 9 దేహాల్ని 10 దేహాల్ని అలా యోగులు చేయగలుగుతారంట. సో వాళ్ళు కానీ కృష్ణుడు ఎవరు? యోగులకే యోగుడు, యోగేశ్వరుడు, యోగులలోకెల్లా మహాయోగి అని కృష్ణుడిని అంటాం. వైదిక సారస్వతంలో సౌభరి ముని అని ఒక యోగి 8 దేహాలను ఏకకాలంలో ధరించిన నిదర్శనం ఉన్నది. కానీ అది టెలివిజన్ విస్తరం వంటిది. టెలివిజన్లో ఒకే దృశ్యాన్ని లక్షల ప్రతులను చూపవచ్చు, కానీ అవన్నీ వేరువేరు విధంగా ప్రవర్తింపజాలవు. అవి కేవలం మూలకములు తీసిన ప్రతిరూపాలు మాత్రమే. సర్వ విధాలను అని మూలములని పోలి ఉండును. కృష్ణుని విస్తరం టెలివిజన్ విస్తరం వలె, యోగి విస్తరం వలె భౌతికమైనది కాదు. నారదుడు వివిధ ప్రాసాదములలో కృష్ణుని దర్శించను. సో ఇదే అన్నమాట నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. నారదుడు అన్ని ప్యాలెసెస్లోకి, అందరి క్వీన్స్ దగ్గరికి వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు. సో అవన్నీ వివిధ రాణులతో వేర్వేరు విధాలుగా కృష్ణుడు ప్రవర్తించుచుండుట ఆయన దర్శించెను. సో మరియు కృష్ణుడు లక్ష్మీదేవికి భర్తగా మహావైభవంతో ద్వారకా నగరంలో జీవించినట్లు చెప్పుదురు. రుక్మిణీదేవి లక్ష్మీదేవియే. తక్కిన కృష్ణ రాణులందరూ ఆమె విస్తరణములు. అందుచేత వృష్ణి వంశాధిపతి అయిన కృష్ణుడు లక్ష్మీదేవితో సంపూర్ణ నిబంధనతో ఆనందంగా జీవించెను. సో అక్కడ రాణుల గురించి కొంచెం వివరించారనమాట. అంటే రాణులందరూ నిత్య యవ్వనులు, చాలా అందంగా సుందరీమణుల్లాగా ఉంటారంట. సో మనుమలు, ముని మనవళ్ళు ఎత్తిన పిమ్మట కూడా కృష్ణుడు ఆ రాణులు ఆ 16-20 సంవత్సరాల మధ్య వయసు గలవారిగానే ఉండిరి. సో ఇది మనకి సాక్ష్యాలు ఏంటి అంటే, మనకి ఎక్కడ కూడా అర్జునుడు కానీ, కృష్ణుడు కానీ, రాధ, లక్ష్మీదేవి ముసలి వయసులో ఉన్నట్లు మనకి ఎక్కడ కనిపించారు కదా. అదే దశరథ మహారాజుని కానీ ఇంకెవరైనా తీసుకుంటే తెల్లగడ్డము, మీసాలు ఇవి కనిపిస్తాయి. కానీ కృష్ణుడు అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా నిత్య యవ్వనంలో ఉంటారంట. 16 నుండి 20 సంవత్సరాల్లో ఉన్నట్లే ఉంటారు. చాలా సుందరాంగులు అన్నమాట వాళ్ళ యొక్క రాణులు. అవి కాకుండా అమూల్యమైన ఆభూషణాన్ని, దుస్తులను ధరించి నిరంతరం నృత్యం, గానం, భాగాలందు క్రీడ మొదలగు వ్యాపారంలో వినోదించుచుండేది. సో ఈ విధంగా కృష్ణుడు భార్యలతోని చాలా ఆనందంగా ప్రతి ఒక్క ప్యాలెస్లో కూడా అన్నీ ఉండేవంట. అండ్ వీధుల్లో ఎలా ఉండేది, ద్వారకాలో గజాలు, అశ్వాలు, రథాలు మున్నగు వాటితో నిండి ఉండేదంట. గజదళము పనిచేయి వేళల్లో వానికి ఒక్కోసారి మద్యం తాగించేవాళ్ళంట. సో తావినంత తావి మద్యాన్ని వీధుల్లో విరజిమ్ముచు మదించిన స్థితిలో వీధుల్లో నడిచిపోవచ్చుండేది. సో ఇవన్నీ ఆనందం అనమాట. ఆనందం వేసినప్పుడు మద్యం తాగడం అప్పటి నుండి కూడా ఉంది అని చెప్తున్నారు. సో ఈ సైనికులు బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉండేవారంట. అయితే ఈ అలంకరణ అంతా అశ్వాల్ని లేకపోతే ఏనుగుల్ని బంగారంతో కూడా వాళ్ళు అలంకరించేవారంట. బంగారు రథ వీధులలో కనిపించేది అంట. ద్వారకా నగరంలో ఎచ్చట చూచిన పచ్చని ఉద్యానవనాలు దర్శనమిస్తుండే, పుష్పభరితమై ఉండేవంట. పుష్పాలు కానీ ఇవి. ఆ తర్వాత మంచి పక్షులు మధుర జుంకారాలు తుమ్మెదలు గానం చేస్తూ వీణులు విందుగా ఉండేదంట. శ్రీకృష్ణుని రాణిలో వసించు 16,000 అందమైన భవనాలు ద్వారకానగర శోభను ఇమడింపజేస్తుండెను. సో ఇవన్నీ కూడా చాలా ఇంతకుముందు చదివినవే మనకి. మంచి ఇప్పుడు పువ్వులు, చెట్లు ఇవన్నీ బాగా ఉంటే ఈ సీజన్లో మాయాపూర్ వెళ్ళాలండి. ఎంత బాగుంటుందంటే అసలు ఇప్పుడు మనం ఈ వర్ణన ఎక్కడైతే చూస్తున్నామో ఈ వర్ణన ప్రకారమే చేస్తారనమాట. అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, వాటి యొక్క పుప్పొడి గాలిలో తేలుతూ సువాసన వెదజల్లుతాయి అంటారు కదా, అదే రకంగా ఉంటుంది. ఇప్పుడు మనకి చలికాలం వెళ్ళినాక స్ప్రింగ్ వస్తుంది, ఫిబ్రవరి
అండ్ మార్చ్ టిల్ ఏప్రిల్ చాలా బాగుంటాయి అన్నమాట మొక్కలు. పెద్ద పెద్ద చెట్లు కూడా మంచి మంచి పువ్వుల్ని ఇస్తాయి. అండ్ అక్కడ పూల తోట చాలా చక్కగా కుండీల పరంగా చేస్తారన్నమాట. సో ద డిజైనింగ్ ఆఫ్ ఫ్లవర్స్, కలర్స్, అంటే లాస్ట్ ఇయర్ నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. అసలు ఎంత అంటే దివ్యానుభూతి మనకి ఆ సువాసనతోని వాటితోని మనకు వస్తుంది. అక్కడక్కడ కొలన్లు ఉన్నాయంట, సరస్సులు, హంసలు, బాతులు, కొంగలు మధుర స్వనమును చేయుచు విహరించుచుండేవి. ఇప్పుడు వీటిని ఎన్నో జంతువులు, పక్షులు ఎన్నో ఉంటాయి. కానీ తెల్ల రంగు చూస్తే మనకి ఎంతో ఆనందం కదా, ఒక మనశ్శాంతి లాగా వస్తుంది. సో హంసలు కానీ, బాతులు కానీ, కొంగలు కానీ ఆ మంచి కొలనులో చక్కగా జలకాలాడుతూ అవి పింక్ కలర్ లోటస్లు, వైట్ కలర్ లోటస్లు ఇన్ని ఉండి వాటి మధ్య ఇవి తిరుగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సో ద్వారకా నగరం ఆ విధంగా ఉండేదన్నమాట. సో ఒక్కొక్కప్పుడు లక్ష్మీదేవి అవతారంలకు రాణులు స్వామిని ఆలింగనం చేసుకొని ఇంకా వీళ్ళు చాలా ఫ్రీగా మంచిగా ఉండేవాళ్ళు అనమాట. ఎవరు? కృష్ణ, ఆయన యొక్క భార్యలు ఆనందంగా మంచిగా ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. అప్పుడప్పుడు జలకాల ప్రతి ప్యాలెస్కి కూడా ఒక మంచి నందన వనం లాగా ఉండేది. సో దాంట్లో ఆనందంగా వాళ్ళు ఉండేవారనమాట. సో ఆధ్యాత్మిక జగత్తు జీవితానంద భూతులను దూరం కాదని ప్రదర్శించను. సో భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో ఇట్టి అనుభూతుల మధ్య గల భేదమేమనగా ఆధ్యాత్మిక జగత్తులో ఇవి నిత్యాలు, అంటే ఎప్పటికీ ఉండేది, నిరాధికము. భౌతిక జగత్తులో అవి కేవలం భౌతికమైనది. ఆధ్యాత్మిక అనుభూతులకు అవి వికృతమైన ప్రతిబింబాలు. కృష్ణ ప్రభు అట్లు వినోదించు సమయం గంధర్వులు, ఇతర దివ్య గాయకులు, మృదంగాలు, బేరీ, తంత్రి వాద్యాలు, కొమ్ముగూరలు మున్నగు వాయిద్యాలను మోయించుచు మధురంగా స్వామిని కీర్తించుచు ఆనంద మహోత్సవ వాతావరణాన్ని కల్పించెదరు. సో దేవాది దేవుడు కాబట్టి దేవతలకు కూడా అన్ని తెలుస్తాయి. వాళ్ళు కూడా చూసి చక్కగా సంకీర్తనాలు అన్నీ కూడా చేసేవాళ్ళంట. సో ఇక్కడ ప్రతి ఒక్క భార్య కూడా కృష్ణుణ్ణి బాగా తలుచుకుంటూ ఏ రకంగా ఏమి చేస్తున్నారు అనేది అక్కడక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అవి 2-3 మనము చదువుదాము. సో ఈ కృష్ణుడు 16,000 మంది భార్యల సాంగత్యాల్లో కూడా ఆయన వినోదించాడు. ఆయనకి వినోదంకి ఏం తక్కువ లేదు, ఐశ్వర్యానికి ఏం తక్కువ లేదు. కానీ గృహస్థుడు ఎలా ఉండాలి అనేది ఆయన నేర్పించాడు అనమాట మనకందరికీ కూడా. కృష్ణుడు కూడా తన ప్రేమానురాగాలతో వారిని లాలిస్తూ ఉండేవాడు అంట. తర్వాత ప్రేమ స్వరూపుడగు భర్త వలె చిరునవ్వు కౌగలించుచు కృష్ణుడు సదా వారిని తన పట్ల అనురక్తులను చేసుకొనును. సో ఇప్పుడు భర్త ప్రేమిస్తూ ఉండి చక్కగా భార్యను చూసుకుంటే కొంచెం ఎడబాటు కూడా వాళ్ళకి చాలా కష్టమైపోతుంది అన్నమాట. సో జీవితంలో సాధింపదగు పూర్ణ దశ అది అని కృష్ణుడు మనకి నేర్పించారనమాట. సో ఎవరైనా నిరంతరం కృష్ణుని పట్ల అనురక్తులై ఉన్నచో వారు ముక్తులైన వారని గ్రహింపాలి. సో వీళ్ళందరూ ముక్తాత్మలు. ఎవరు అంటే ఆయన యొక్క భార్యలు అందరూ కూడా. అందుచేత కృష్ణుడు ఆరాధ్య దైవం అనుకుంటారు వాళ్ళు. ఒక్క నిమిషం కూడా వాళ్ళు కృష్ణుని వదిలి ఉండలేరు. కృష్ణుడు కనిపించకపోయేసరికి అక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళతోని మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ ఒక రాణి ఆ కురవి పక్షితోని అంటుందంట, ఓ నా ప్రియమైన కురవి, ఇప్పుడు రాత్రి చాలా పొద్దుపోయింది, అందరూ నిద్రిస్తున్నారు, లోకమంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. ఈ సమయాన దేవదేవుడు కూడా నిద్రాముద్రుడై ఉండును. అయినను ఆయన చైతన్యం ఎప్పుడు అవికలముగానే ఉండును. మరి నీవేళ నిద్రింపవు? రాత్రి అంతయు ఇట్టెట్లా పరిదేవన చేయుచున్ను గడుపుతున్నావు ప్రియతమా? నా వలనే నీవు కూడా దేవదేవుని కమల లోచనముల చేత, మధుర మందస్మితల చేత, ప్రియ లాలాపనం చేత ఆకర్షింపబడలేదు కదా? స్వామి చేతులు నా హృదయాన్ని మలిచి వేయినట్లు నీ హృదయం కూడా కలుచుటలేదు కదా? సో ఇప్పుడు స్వామి పడుకున్నాడు రాత్రప్పుడు, ఆ పక్షులు అన్నీ పడుకున్నాయి, చెట్లు చీమలు అందరూ అన్ని జీవరాశులు పడుకున్నాయి. కానీ ఈ రాణికి నిద్ర రావట్లేదంట.
సో ఆ కురవ పక్షిని చూసి నిద్ర రాకపోతే ఏం చేస్తారు? రాణులందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కదా, వాళ్ళకి ప్రతి రూమ్కి ఒక బాల్కనీ అని, అది సేఫ్టీ అన్నీ ఉంటాయి. సో వచ్చినప్పుడు ఆ పక్షి కూడా మేల్కొని ఉందంట. సో ఆ పక్షితోని అడుగుతుందన్నమాట, ఎందుకు అందరూ పడుకున్న సమయంలో నీవెందుకు పడుకోలేదు? నీకు కూడా ఏమైనా దేవాది దేవుడు ఆ కమలలోచనుడు అంటే ఆ దేవాది దేవుడి యొక్క కన్నులని తామర పువ్వుల వంటివి అని ఆవిడ వర్ణిస్తూ, మధురమందస్మిత అంటే మధురంగా నన్ను కౌగలించుకున్నప్పుడు ఆ ప్రియతమైన ఆ నవ్వు, ఆ మందహాసము నాకు గుర్తొచ్చి నాకు నిద్ర రావట్లేదు. మరి నీకెందుకు నిద్ర రావట్లేదు? నీ హృదయం కూడా అలాగే అనిపిస్తుందా అని ఆ పక్షిని ఆవిడ అడుగుతుందన్నమాట. తర్వాత చక్రవాకిని చూసి, ఏల నీ కన్నులు మూసుకొంటివి, విదేశములకు పోయిన నీ ప్రియుని కొరకు అన్వేషించుచుట్టివా, ఏల అంత కరుణంగా విలపించుచున్నావు? అయ్యో, నీవు దుఃఖితమైనట్లు కనిపించుచున్నావు. లేక నీకు కూడా ఈ దేవదేవుడి చిరంతన ధ్యాసంపై మక్కువ కలిగెనా ఏమి? నీకు కూడా పూల చెండును స్వామి పాదార విందాలపై ఉంచి దానిని తలలో తురుముకొనే వలనని ఆశ ఉన్నట్లు తోచుచున్నది. సో ఇంకో రాణి ఏమంటుంది, తను ఈ పూల చెండు స్వామి పాదాల దగ్గర పెట్టి అప్పుడు తలలో తురుముకుంటారంట. చూడండి, భార్య అంత భక్తితో ఉన్నప్పుడు ఏ భర్త ప్రేమించాడు? సో నీకు కూడా అలాంటివి ఏమైనా గుర్తొస్తున్నాయా? నీకెందుకు నిద్ర రావట్లేదు చక్రవాకి అని అడుగుతుంది. తర్వాత సముద్రం దగ్గరికి వెళ్ళింది. సముద్రం దగ్గరికి వెళ్ళి, రేయింపగళ్ళు ఘోషించుచున్నావేమిటి? నీకు నిద్రపోవాలని లేదా? అసలు నీకు నిద్ర పట్టని జబ్బు ఏమైనా వచ్చిందా? లేక నేను పొరపడినచో నా ప్రియమైన శ్యామసుందరు నీకు సహజ ధర్మమైన గాంభీర్యాన్ని, ఓరిమిని అతి నేర్పుగా నీ నుండి అపహరించి వేసినట్లు నాకు తోస్తుంది. సముద్రం ఎప్పుడు హోరిస్తూ ఉంటుంది కదా అలల చేత. రాత్రికి కొంచెం నిర్మానుష్యంగా అట్లా ఉంటుంది సముద్రం దగ్గర కూడా, కానీ గోరున అటు ఇటు తిరుగుతున్నాయి అంట వేవ్స్. అందుచేత సముద్రాన్ని కూడా వెళ్ళి అడుగుతున్నాను, ఏంటి నీకు నిద్ర పట్టని జబ్బేమన్నా వచ్చిందా అంటే, ఇన్సోమియా అంటారు కదా, అలాంటిది ఏమైనా వచ్చిందా? ఏం కారణం నీకు? ఎందుకు ఆ వ్యాధి లేదు, ఏమీ లేదు, మరి ఎందుకు నీకు నిద్ర పట్టట్లేదు? నీకు కూడా శ్యామసుందరు గుర్తొచ్చాడా అని అడుగుతుంది. సో ఈ విధంగా తర్వాత చంద్రాది దేవత, నీవు అతి తీవ్రమైన రాజక్ష వ్యాధితో బాధపడుతున్నట్లు అందుకే రోజు రోజుకి చిక్కి శల్యమవుచున్నావు. చీకటిని పారద్రోల జాలనంత పల్చని కిరణాలతో నీవు మిక్కిలి క్షీణించి కనిపిస్తున్నావు. లేక నావలే నీవు కూడా ప్రియమైన శ్యామసుందరిని మధురమైన రహస్యాలాపను విని నిర్విణ్ణుడైనావా? ఈ తీవ్రమైన ఆతృతతో వల్లనే నీవు అంత గంభీరంగా కనిపించున్నావు, అవునా? నేను చంద్రుడితో మాట్లాడుతుందన్నమాట. చంద్రుడు క్షీణిస్తాడు కదా, అంటే పూర్ణ చంద్రుడు అయిన తర్వాత నెమ్మదిగా క్షీణిస్తుంటాడు. సో ఎందుకు ఇలా చిక్కి శల్యమవుతున్నావు నువ్వు? ఎందుకు ఇంత? నీకు కూడా శ్యామసుందరుడు ఏమైనా రహస్యాలాపాలు అంటే నీతో కూడా ఏమైనా రహస్యాలు చెప్పి ఉన్నాడా, చేసి ఉన్నాడా నీ చేత? ఎందుకు అవన్నీ గుర్తొచ్చి నువ్వు ఇలా బాధపడుతున్నావా, అవునా అని అడుగుతుందంట. తర్వాత హిమాలయాల దగ్గరికి వెళ్ళిందంట. హిమాలయముల మీదుగా వీచువో పవనమా అంటే గాలిని చూసి ఏమంటుంది అంటే, కృష్ణుని సమాగమం కాంక్షించు నా కామాన్ని అతిశయింపజేసి నన్ను బాధించుటకు నేను నీకు ఏమి అపచారం చేసి తిని? ఇప్పటికే ఆ దేవదేవుని కఠిన స్వభావం వలన నా హృదయం దెబ్బతిని ఉన్నదని నీకు తెలియదా? ప్రియమైన హిమవశ్చరవ్య పవనమా, నేను ఇప్పటికే దయనీయ స్థితిలో ఉన్నానని తెలుసుకొను. అటు నన్ను మరింత సోమశిల్ల చేయుట నీకు తగిన పని కాదు. సో ఇప్పుడు వీళ్ళు విహరించినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, చల్లని గాలి వచ్చినప్పుడు, ఆ పవనం అంటే గాలి, ఆ గాలితో కూడా ఆవిడ మాట్లాడుతుంది. ఆ తర్వాత ఒక మేఘంతో మాట్లాడుతుంది. ఈ కారణం వల్లనే నా కళ్ళ నుండి కారు చిచ్చినట్లే నీ కన్నుల నుంచి కూడా అశ్రువులు దొర్లుచున్నవి. ప్రియమైన ఓ వినీల మేఘమా, శ్యామసుందరితో ఆంతరంగిక అనుబంధం ఏర్పరచుకునే వాళ్ళనొచ్చు సుఖంగా ప్రాణాన్ని కష్టపెట్టుకొన తప్పదు, ఇది నిజము. సో ఒక్క నిమిషము అలా భగవంతుడు పడుకుంటే కూడా ఈ రాణులు ఉండలేరన్నమాట.
సో ప్రియమైన కోకిల అంటుంది, నీ కంఠస్వరం మిక్కిలి మధురమైంది, నీవు కూయగానే వెంటనే మాకు శ్యామసుందరిని స్వరం గుర్తుకొస్తుంది. మీ ఇరువురి స్వరాలు అచ్చంగా ఒకే విధంగా ఉంటుంది. నీ స్వరం అమృతపూరితమగుట తథ్యం. ప్రియుల నుండి వియోగం ఇంచుమించు మృతప్రాయులై ఉన్న వారి కూడా ఈ స్వరం పునర్జీవింపచేయగలదు. మేము నీకు ఎట్లు స్వాగతం పలకవలను, ఎట్లు సమాధరింపవలను మాకు తెలియకున్నది. సో ఎక్కడో కోయిల తెల్లవారుజామున, ఆమె రాత్రంతా పడుకోలేదు, తెల్లవారుజామున కోయిల వినిపిస్తుంది. వినిపించేసరికి ఆమెకు మళ్ళీ గుర్తొచ్చాడు అనమాట భగవంతుడు. అంటే ఆమె యొక్క భర్త గుర్తొచ్చి, ఆ తర్వాత నీ యొక్క వేణువు ఊదుతాడు కదా కృష్ణుడు, సో నీ కూత మా శ్యామసుందరు కూత ఒకేలాగా ఉంటాయి, సో ఏంటి సంగతి, ఏం పలుకు, నిన్ను ఎలా స్వాగతించాలో కూడా నాకు తెలియట్లేదు అని ఆమె చెప్తూ ఉందన్నమాట. తర్వాత పర్వతంతో మాట్లాడుతుంది, ఆ తర్వాత నదులతోని కూడా ఇదే విధంగా ఆమె రోధిస్తూ ఉంటదన్నమాట. అంటే కాసేపు కూడా పూర్తిగా కృష్ణుణ్ణి వదిలి ఉండలేరు. తర్వాత హంసరాజమా అంటుంది, దయచేసి నా చెంతకు రమ్ము, నీకు ఇదే స్వాగతము, ఇచ్చట నిలిచి కొంచెం పాలు తాగిపోము. ప్రియమైన హంసరాజా, నీవు మా శ్యామసుందరుని వద్ద నుండి ఏదైనా సందేశం కొని వచ్చితివా? నీవు మా స్వామి పంపిన దూత వలె నాకు తోచుతున్నావు. అట్టి శుభవార్తను తెచ్చినచో దయచేసి నాకు తెలుపుము. నా శ్యామసుందరుడు సర్వదా పరమ స్వతంత్రుడు, ఎన్నడూ ఒకరి ఒద్దికలో ఆయన ఉండువాడు కాడు. ఆయనను వశపరుచుకున్నట్టులో మేము విఫలమైతిమి. అందుకే నిన్ను అడుగుచున్నాను, స్వామి కుశలంగా ఉన్నారా? నా శ్యామసుందరుడు మిక్కిలి చపలచిత్తుడు, ఆయన చెలిమి ఎప్పుడూనూ క్షణికమైనదే, ఏ కొద్దిపాటి అలచడికైనను ఇది విచ్ఛిన్న మగును. స్వామి మా పట్ల ఇంత కరుణగా ఎలా ఉన్నాడో నీవు వివరింపగలవా? నేనే తనకు ప్రియతమా అని ఆయన నాతో పలికెను. ఆ మాట ఆయనకు గుర్తుండునా? నీకు తిరిగి స్వాగతం తెలుపుచున్నాను, దయచేసి ఆసీనుడవు కమ్ము, కానీ శ్యామసుందరుని వద్దకు దూతగా పోదు అని నీ అభ్యర్థన మాత్రం నేను అంగీకరింపచాలను. ఆయనకు నేనన్నచో లక్ష్యం లేనప్పుడు నేను వెర్రిగా ఆయన వెంట ఏల పడవలను. సో ఈ నిరుపేద హృదయానికి ఇది ఏంటి అంటే, వీళ్ళు ఎవరైతే వీళ్ళందరూ మాట్లాడుతున్నారో ఈ రాణులు, గోపికల విరహ గీతాలు ఎలా ఉన్నాయో ఆ విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట, ఎవరు కనిపిస్తే వాళ్ళతోని. అంటే క్షణకాలమైన లక్ష్మీదేవి విరహాన్ని ఆయన పైన చూపజాలడుచున్నావా? లక్ష్మీ వెంట లేకుండా ఒంటరిగా ఆయన ఎచ్చటికి రాలేడా? ఆయన ప్రవర్తన మిక్కిలి పరితాపం కలిగించుచున్నది. దాని అర్థం లక్ష్మీదేవి లేకుండా మా శ్యామసుందరుడు సుఖింపలేడనే కదా. ఇతర భార్యలు ఎవరితోనైనా ఆయన సుఖింపరాదా? లక్ష్మీదేవికి ఆయన పట్ల గల ప్రేమ అంత అపారమైనదా? దానితో మా ప్రేమ సాటిరాదా? సో ఆమె ఏమనుకుంటుందంటే, ఇంకా లక్ష్మీదేవి దగ్గర ఉండిపోయాడు. యాక్చువల్లీ మనం చదివింది ఏంటి, అందరి దగ్గరికి ఒకే సమయంలో వెళ్తాడని. కానీ ఏదైనా పని వల్ల ద్వారకాధీశుడు అన్ని ద్వారాల్లోంచి వచ్చేసి ఒకటే ద్వారకాధీశుడు అయిపోతాడు అనమాట. అంతమంది రాజులు లాగా ఉండరు, ఒక్కటే ద్వారకాధీశుడు అయ్యి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఏదో చేస్తున్నప్పుడు అప్పుడు యొక్క విరహ బాధని ఈమె ఇలా చెప్తూ ఉందన్నమాట. సో కృష్ణుని భార్యలందరూ నిరంతరం ఆయన గురించి ఆలోచనతోనే మునిగి తేలుతుండరు. కృష్ణుడు యోగీశ్వరుడు అని ప్రసిద్ధి, అనగా సకల యోగాలకు ఆయన కరతాళ మలకములు. అట్టి యోగీశ్వరుని ద్వారకాలోని కృష్ణుని భార్యలందరూ తమ తమ హృదయాల్లో నిలుపుకొందరు. సో ఇదంతా వాళ్ళు తమ పూర్వజన్మలలో మహర్షులు, మనకు తెలిసిన విషయమే ఇది, మరు జన్మలో మధుర భక్తితో కృష్ణుని ఆరాధింప కోరినవారు. అందువలననే ఈ జన్మలో కృష్ణుని భార్యలై కృష్ణునితో నిరంతర ప్రేమానుబంధాన్ని అనుభవించే భాగ్యం వారికి కలిగింది. వారందరూ చివరికి వైకుంఠ లోకానికి చేరుకొనిరి. సో ఇక్కడ భార్యల గురించి అంతా చాలా చక్కగా చెప్పాడనమాట. పరమ సత్యమగు దేవదేవుడు ఎన్నటికీ నిరాకారుడు కాదు, ఆయన సాకారుడు అని ఇక్కడ, అందుకే ఆయన ఆకర్షింపగలడు అనమాట. సో
ఇంకొక పారాగ్రాఫ్ చూద్దాము ఇక్కడ ఏముంది అని. సో ఆకర్షింపబడుదురు ఆయన కృష్ణ చైతన్యోద్యమం వలన అట్లు కృష్ణ చైతన్యోద్యం పట్ల ఆకర్షింపబడ్డ నిరంతరము అట్టి చైతన్యంతో జీవించుచు తిరిగి శ్రీకృష్ణుని గోలోక బృందావానికి చేరుకుంటా అను అత్యున్నతమైన ముక్తిని పొందుదురు. కేవలం కృష్ణ చైతన్యం సాధించిన వారే పరమపదాన్ని చేరుకొందురు అన్నచో ఇక ప్రత్యక్షంగా కృష్ణుని భాషణ స్పర్శవాదులను అనుభవించిన ఆయన దేవరులు ఎంతటి ఆనందానికి నోచుకొనరో మనం ఊహించవలసిందే. కృష్ణుని భార్యల అదృష్టాన్ని ఎవ్వరూ వర్ణింపజాలరు. స్నానము చేయించుట, భోజనం పెట్టుట, వివిధ ఆధ్యాత్మిక పరిచర్యలను ఆయనకు అందజేయుచు ఆయనను తమ కంటికి రెప్పవలే వారు చూచుకొనేవారు. ఎవ్వరి వ్రతానుష్ఠానం ద్వారకలో కృష్ణుని భార్యల ప్రేమపూర్వక కైంకర్యాన్ని సాటిరావు. సో ఇలా ఇంతగా ప్రేమించేవారు అనమాట వాళ్ళు. సో అంత ప్రేమ భార్యాభర్తల మధ్య ఉండాలి అని చెప్పటానికే శ్రీకృష్ణుడు అది చేసి ఉన్నారు. అంటే వాళ్ళు ఎప్పుడో భక్తులు, చాలా భక్తులు అనమాట. అయితే మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో కూడా భార్యాభర్తల్ని భగవంతుడే నిర్ణయిస్తాడు. మనం ఏదో ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఇది లవ్ మ్యారేజ్, ఇది అరేంజ్ మ్యారేజ్, ఏదో ఏదో అని అనుకుంటాం. కానీ భగవంతుడు నిర్ణయించినవే ఇవన్నీ కూడా. కానీ ఒక్కొక్కప్పుడు మరి మన బుద్ధి బాగుండదో, వాళ్ళే బుద్ధి బాగుండదో, అది కొందరు విడిపోతూ ఉంటారు. ఈ విడాకులు అనేవి జరుగుతూ ఉంటాయి. రెండో పెళ్ళి అనేది చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా అతీతం అండి. అసలు మన స్క్రిప్చర్స్ ప్రకారం కాదనమాట. కలియుగ రిజల్ట్ అంతే. అంతకంటే ఇంకా మనమే. భగవంతుడు స్వయంగా మానవుల్లాగా వచ్చి, రాముల్లాగా వచ్చి, ధర్మాత్ముడుగా ఉండి ధర్మరాజుని ధర్మాన్ని వీడవద్దు అనే కదా ఆయనకి ఇంత సపోర్ట్ చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అర్జునుడికి కూడా ఇంత ధర్మంగా పోటీ పడి యుద్ధం చేయాలని భగవద్గీత చెప్పారు. ఇంత సహాయం చేసి మానవుడు ఇలా బ్రతకాలి అని నేర్పించిన తర్వాత కూడా అలా ఉండలేక ఒక్క పాపం తర్వాత ఇంకో పాపం చేస్తూ ఉంటే ఫైనలీ ఏముంటుంది? పెద్ద పనిష్మెంట్స్ ఏమీ లేవు. మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధికి గురవుతూ ఆ బర్త్ అండ్ డెత్ సైకిల్లో మనం తిరుగుతూనే ఉంటామన్నమాట. సో ఆత్మసాక్షాత్కారం కొరకు ఇతరులు చేసిన తపాలు అనుష్ఠాలు ద్వారకలో కృష్ణుని రాణుల సేవకు సాటి రావని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి తెలిపాను. సో వ్యాస మహర్షి ఇంత బాగా వివరించారనమాట కృష్ణ లీలల గురించి. సో అవన్నీ కూడా వింటూ ఇంకా పరీక్షిత్ మహారాజు కూడా మైమర్చిపోయాడు అనమాట. ఇంత ప్రేమ ఉంటుందా అని ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. సో ఇవి దేనికి సాటి రావు. మనం అలా ఉండడానికి కూడా మనం ప్రయత్నం చేయలేమన్నమాట. సో సాటి రావని సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తూ ఉన్నాడు. ఆత్మసాక్షాత్కార సాధనకు ఒకే లక్ష్యం కృష్ణుడు. అందుచేత కృష్ణుని రాణుల ప్రవర్తన సామాన్య భార్యాభర్తల ప్రవర్తన వల్లే పైకి కనిపించినను ఆ రాణులకు కృష్ణులతో గల అనుబంధ ప్రగాఢం ముఖ్యంగా మనం గ్రహించాలి. తపాన్ని, వ్రత నిష్ఠానుష్ఠానానికి, ఐహికభోగం పట్ల విరక్తిని, దేవదేవుడు శ్రీకృష్ణుని పట్ల అనురక్తిని పెంపొందించుట కొరకే ఉద్దేశింపబడినది. ఆత్మసాక్షాత్కార మార్గమున పురోగతి సాధింపజూచు వారికందరికీ శరణ్యుడు శ్రీకృష్ణుడు. ఆదర్శ గృహస్థుడుగా తన భార్యలతో కలిసి జీవించుచు వివిధ వైదిక క్రతువులను నిర్వర్తించుచు తాను ఎన్నడూ నిరాకారుడు కాడని ఆయన నిరూపించెను. భార్య బిడ్డలతో సాధారణ బద్ధ జీవాత్మల వలె సకల ఐశ్వర్యాలతో జీవించుచు కృష్ణుడు కేంద్ర బిందువై ఉండునంత వరకు సంసార జీవితం గడపవచ్చునని సాధారణ జీవులకు నిదర్శన పూర్వకంగా ఆయన నిరూపించెను. ఉదాహరణకి 5 వంశంలో ఉన్న వారందరూ కృష్ణుని కుటుంబ సభ్యులుగానే జీవించిరి. 5 వంశం కాదు, యదువంశం. వారి సర్వ కార్యాలను శ్రీకృష్ణుడే కేంద్ర బిందువుగా ఉండెను. సో ఇక్కడ కృష్ణుడు ఎంత క్లియర్గా ఏం చెప్తున్నాడంటే, భక్తి చేయాలంటే మీరు సన్యాసం ఏం తీసుకోక్కర్లేదు, గృహస్థాశ్రమాన్ని వదిలివేయక్కర్లేదు. గృహంలో ఉంటూనే కృష్ణ సెంటర్డ్. అంటే యదువంశంలో అందరూ కూడా వ్రజవాసీస్ అందరూ కూడా
ద్వారకాలో కానీ, మథురాలో కానీ, బృందావనంలో కానీ కృష్ణుడే సంబంధం. ఇంకా వేరే సంబంధాలు ఉన్నా సరే అవి నడుస్తూ ఉంటాయి. గృహస్థ అన్ని పనులు చేసుకుంటూనే మళ్ళీ కృష్ణుడితోనే సంబంధం పెట్టుకుని ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఆ కృష్ణలోకం గోలోకానికి వెళ్ళే ఐశ్వర్యం మనకు దక్కుతుంది అని ఇక్కడ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తూ ఉన్నాడు అనమాట. సో అంటే మనకు కూడా చెప్తూ ఉన్నాడని అర్థం. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పత్తనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय, गुरु महाराज की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. హరే కృష్ణ. నిద్రలేస్తారా? హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం. హరి బోల్ మాతాజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. ఈ రోజు నేను హరే మధ్యలో కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం మాతాజీ. ధన్యవాద్ ప్రణాం. సో మీకు ఏమైనా అర్థమైందా? మనం ఏమైనా చింతించాల్సిన ప్రశ్నలకి మనకి ఏమైనా సమాధానం వచ్చిందా ఇక్కడ? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. వచ్చింది మాతాజీ. ఏం సమాధానం వచ్చింది చెప్పండి. పెళ్ళిళ్ళు ఎవరితోని ఎవరికి నిర్ణయించడం, మనం వాళ్ళే కావాలి వీళ్ళే కావాలి అనుకోకుండా అదొక భగవంతుడే సమాధానం. నిర్ణయిస్తాడు అనమాట. ఎవరికి ఎవరు కావాలో భగవంతుడే నిర్ణయిస్తాడు. దాన్ని మనం పారద్రోలుతున్నామంటే భగవంతుడి సైడ్ మనం చూడట్లేదు అని అర్థం. అంతే. ఎస్ మాతాజీ. ఉమ్. మనమే ఇంకా మంచిగా రిచ్ ఉన్న వాళ్ళే కావాలి అనుకుంటే కూడా కాదు, ఆ దేవుడు నిర్ణయిస్తే అవుతుంది. అది ఇంకా ఇంకేమో మనీషా మాతాజీ ఏమో చెప్పాలనుకున్నారు. అంటే మాతాజీ రాణులు ఎలా అయితే కృష్ణుని నిరంతరం వాళ్ళు ఎలాగైతే వాళ్ళ యొక్క భక్తిని సేవకులాగా కృష్ణుడికి వండి పెట్టడం, కృష్ణుడికి సేవ చేస్తూ ఉన్నారో మనం కూడా అలాగే మన జీవితంలో మన డైలీ పనులు చేస్తూ కూడా శ్రీకృష్ణుని సేవించుకోవచ్చు అని చెప్పి అర్థమైంది మాతాజీ. వెరీ 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 నైస్. అదే భగవంతుడే గృహస్థాలో ఉన్నారు. ఇక మన వాళ్ళేమో ఈ గృహస్థాల ఇవన్నీ కావు అని చెప్పేస్తారు. ఎలా చెప్పేస్తారు అంత తేలిగ్గా అర్థం కాదు. అంటే ఇవన్నీ చదవక, సత్సంగం వెళ్ళక, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోలేక అలా ఆ లేని రూల్స్ అన్నీ సృష్టించుకుంటారు అనమాట. సృష్టించుకొని చాలా టఫ్ అనుకుంటారు. కానీ భక్తి చాలా ఈజీ. ఓన్లీ వెరీ ఫ్యూ సింపుల్ థింగ్స్ వీ హ్యావ్ టు ఫాలో. చాలా తక్కువ. మన కృష్ణ కాన్షియస్లో ఉన్నట్టయితే కాఫీ, టీ, ఆనియన్, గార్లిక్, మాంసభక్షణ ఇవే కదా లేడీస్కి. అఫ్కోర్స్ ఇంటాక్సికేషన్ అవి నెమ్మదిగా మాల చేస్తూ ప్రసాదం తీసుకుంటే మిగతావన్నీ మన జీవితాలకి భగవంతుడే తీసుకుని వస్తాడు. అంత ఆకర్షణ శక్తి కృష్ణుడిలో ఉంటుంది. ఒక్కసారి వెళ్తే చాలు, కృష్ణుడి చేయి మనం పట్టుకున్నట్టయితే కృష్ణుడు ఇక్కడ పట్టుకుంటాడంట ఇంకా గట్టిగా, అసలు వదలడంట. అంటే రీఛార్జింగ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఏదో ఒక సాంగత్యాన్ని మనకి చూపిస్తాడు భగవంతుడు. చూపించి నారదుడిని పంపిస్తాడు కదా. ఎవరు? ధ్రువ మహారాజు తపస్సుకి వెళ్ళేటప్పుడు వెళ్ళు నా భక్తుడు తపస్సు చేయడానికి నువ్వు వెళ్ళి ఆయనకి మార్గం చూపించు అని అంటాడు. మృగారికి చూపిస్తాడు. నారదుడు ఎంతో మందికి మార్గాలు చూపిస్తాడు. అలాగే మన శిక్షా గురువులు అనుకోవచ్చు, మన గురువులు అనుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఇందులో ఈ భక్తిలో కొనసాగించడానికి. సో వాళ్ళు ఒక జన్మ ఆగారు. ఋషులందరూ త్రేతాయుగంలోనే ఈ కృష్ణుడి యొక్క సాంగత్యంలో ఉండడానికి వాళ్ళు వరం కోరుకుంటారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏకపత్ని వ్రతుడిని వచ్చే సంవత్సరం, వచ్చే యుగంలో వచ్చే జన్మలో అని అంటారు. సో ద్వాపర యుగంలో వాళ్ళందరూ పత్నులు అవుతారు. సో వాళ్ళకి ఆ ప్రేమ, ఆ భక్తి చూడండి ఎంత భక్తి. అసలు పూల చెండు కాళ్ళ దగ్గర పెట్టి అప్పుడు
మనం కూడా పువ్వులు భగవంతుడికి ఇచ్చినప్పుడు, ఆ పువ్వులు ఇచ్చినప్పుడు ఆ వాసన చూడాలి. మనకి ముక్కు ఉన్నది దానికోసమే అంటారు. మనం వండిన వంటల వాసన చూడడానికి కాదు. సో, ఆ దేవుడి దగ్గర వచ్చే పుష్పాల వాసనకే మన ముక్కు ఉంది అని చెప్తారు. దేవుడిని కళ్ళని చూడడానికి కళ్ళిచ్చాడు. దేవుని సేవ చేయడానికి చేతులు, ఆ కాళ్ళు కూడా దేవుడి గుడికి నడిచి వెళ్ళడానికి. ఇలా చెప్తారు. ఇంద్రియాలని ఈ విధంగా వాడినప్పుడు మనకి భౌతిక కోరికలు నెమ్మదిగా తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు అప్పుడు మనకి ఏ బాధలు ఉండవు.